హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఉడికించిన వేరుశనగ గింజలను తింటున్నారా? తినే ముందు ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఫాబేసి కుటుంబానికి చెందిన వేరుశనగలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేరుశనగను ఆంధ్రాలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటిని చట్నీ, స్నాక్స్, లెమన్ రైస్, పులిహార వంటి రకరకాల వంటకాల్లో వాడుతూ ఉంటారు. వంటకాలకు వేరుశనగ వలన మంచి రుచి వస్తుంది. రోడ్డు మీద ఎక్కడ చూసినా గుమ్మగుమ్మలాడే వాసనతో దర్శనమిస్తాయి. వీటిని చూడగానే ప్రతి ఒక్కరూ తింటారు. పల్లెటూరులో అయితే వేరుశనగ పంట చేతికి రాగానే ప్రతి ఇంటిలో వేరుశనగను వేగించి లేదా ఉడికించి తింటారు. వేరుశనగను నానబెట్టి లేదా వేగించి తినటం కన్నా ఉడికించి తింటేనే మనకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వేరుశనగ పంట రాగానే కాయలు బాగా పచ్చిగా ఉంటాయి. వాటిలో ఉప్పు వేసుకుని ఉడికించి తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే వేరుశనగ గింజలనైతే 2 గంటల పాటు నానబెట్టి ఉడికించుకుని తింటే చాలా బాగుంటాయి. ఉడికించిన వేరుశనగలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కొంతమంది వేగించిన వేరుశనగ అంటే ఇష్టపడతారు. ఇప్పుడు చెప్పే ప్రయోజనాలను చూస్తే వేగించిన వేరుశనగని ఇష్టపడేవారు కూడా ఉడికించిన వేరుశనగను తినడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. వేరుశనగలో ప్రోటీన్లు, చక్కెర, కొవ్వు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఒక గుప్పెడు ఉడికించిన వేరుశనగ పప్పు తింటే వచ్చే ప్రోటీన్ల బలం పాలు, కోడిగుడ్డు తిన్నా కూడా రాదు. పాలల్లోని ప్రోటీన్లు, నెయ్యిలోని కొవ్వు పదార్థాలు రెండూ వేరుశనగ పప్పులో సమృద్ధిగా ఉంటాయి. పాలు, బాదం పప్పు, నెయ్యి తింటే లభించే పోషక పదార్థం కేవలం వేరుశనగ గుళ్ళు తింటేనే లభిస్తుంది. వేరుశనగలో పోషకాలు డ్రై ఫ్రూట్స్లో ఉండే పోషకాలతో సమానంగా ఉంటాయి. ఉడికించిన వేరుశనగలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఉడికించిన వేరుశనగలో కేవలం 90 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అదే వేగించిన డ్రై వేరుశనగల్లో అయితే 166 క్యాలరీలు ఉంటాయి. కాబట్టి ఉడికించిన వేరుశనగ గింజలు తినడం వలన బరువు తగ్గే అవకాశం ఉంది. అరకప్పు ఉడికించిన వేరుశనగల్లో 30 గ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఇది నరాలు, కండరాల పనితీరుకు సహాయపడుతుంది. తీసుకున్న ఆహారాన్ని ఎనర్జీగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. ఉడికించిన వేరుశనగల్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి అవయవాల నిర్వహణ మరియు రక్త వృద్ధిలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఉడికించిన వేరుశనగను స్నాక్స్గా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అరకప్పు వేరుశనగ గింజల్లో 12 గ్రాముల ప్రోటీన్, 2 గ్రాముల న్యాచురల్ షుగర్ ఉంటుంది. కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. వీటిని మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనానికి మధ్య సమయంలో తీసుకుంటే వేరుశనగలో ఉన్న పోషకాలు అన్నీ శరీరానికి సమపాలల్లో అందుతాయి. మోనోసాచురేటెడ్ ఫ్యాట్ అనేది గుండె ఆరోగ్యానికి మంచిది. అలాంటి మోనోసాచురేటెడ్ ఫ్యాట్ ఉడికించిన వేరుశనగల్లో సమృద్ధిగా ఉంటుంది. ఉడికించిన వేరుశనగ గింజల్లో 2.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి మరియు మలబద్ధకం, అజీర్ణం, కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఉడికించిన వేరుశనగల్లో ఫ్లవనాయిడ్స్, పాలిఫెనాల్స్ సమృద్ధిగా ఉండటం వలన కణాలను డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. దీనివల్ల క్యాన్సర్, హార్ట్ డిసీజెస్, డయాబెటీస్ వంటి వ్యాధుల రిస్క్ కూడా తగ్గుతుంది. ఉడికించిన వేరుశనగలు గర్భిణీ స్త్రీలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే విటమిన్స్ పిండాభివృద్ధిలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. వేరుశనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు మినరల్స్ స్ట్రోక్ మరియు గుండె సమస్యల రిస్క్ను తగ్గిస్తుంది. వేరుశనగల్లో ఉండే ట్రిప్టోఫాన్ డిప్రెషన్కు వ్యతిరేకంగా పనిచేసి డిప్రెషన్ నుంచి బయటపడేస్తుంది. వేరుశనగల్లో ఫైటోస్టెరాల్, బీటాస్టెరాల్ సమృద్ధిగా ఉండటం వలన క్యాన్సర్ కణాల మీద పోరాటం మరియు గ్రోత్ పెరగకుండా నిరోధిస్తాయి. ఉడికించిన వేరుశనగ తినటం వలన మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు లిమిట్గా తినటం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఏమైనా సందేహాలు వస్తే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ఉడికించిన వేరుశనగ చర్మ సంరక్షణలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. వేరుశనగలో ఉండే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ చర్మాన్ని తేమగా, ప్రకాశవంతంగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా వేరుశనగలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన దగ్గు, జలుబు వంటివి తగ్గుతాయి. ఇప్పటి వరకు వేరుశనగలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఉడికించిన వేరుశనగను ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. వేరుశనగ గింజలు ఆరోగ్యానికి మంచిదే, అయినా సరే లిమిట్గా తినటం అలవాటు చేసుకోవాలి. వేరుశనగను ఎక్కువగా తినటం వల్ల ఆప్లాటాక్సిన్ అనే విష పదార్థం ఎక్కువగా విడుదలవుతుంది. ఇది కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాక పిల్లల్లో వృద్ధి రేటును కూడా తగ్గిస్తుంది. వేరుశనగలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఎలర్జీ లక్షణాలు కూడా అంతే మోతాదులో ఉన్నాయి. ఎలర్జీ ఉన్నవారు వేరుశనగను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. వేరుశనగను మర్చిపోవటమే మంచిది. ఎలర్జీ ఉన్నవారు వేరుశనగను తక్కువ మొత్తంలో తీసుకున్నా సరే ఎలర్జీ తీవ్ర స్థాయిలో ఉంటుంది. వేరుశనగలో లెక్టిన్,
ఎక్కువగా ఉండటం వలన ఎక్కువ తినటం మంచిది కాదు. ఎందుకంటే లెక్టిన్ని మన శరీరం జీర్ణం చేసుకోవటం చాలా కష్టం. రొమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటిని ప్రేరేపిస్తుంది. అలాగే లెక్టిన్ అనేది ఇన్సులిన్ మీద కూడా ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా బరువు మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఇతర కూరగాయల్లో లెక్టిన్ ఉన్న తక్కువ స్థాయిలో ఉంటుంది. అదే వేరుశెనగలో అయితే కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. వేరుశెనగను ఎక్కువగా తినటం అనేది మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే వాటిలో అధిక స్థాయిలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. అధిక స్థాయిలో సంతృప్త కొవ్వులు గుండెపోటు, స్ట్రోక్, ధమనుల్లో అడ్డంకులు, జీర్ణ సమస్య, అధిక రక్తపోటు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ది క్రైస్ట్ హాస్పిటల్ కార్డియో వాస్కులర్ రీసెర్చ్లో మన ఆహారంలో సంతృప్త కొవ్వుల స్థాయిని తగ్గించడం కూడా హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిసింది. చూసారుగా ఫ్రెండ్స్, ఉడికించిన వేరుశెనగ గింజల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా తెలుసుకున్నారుగా. లిమిట్గా తిని ఇప్పుడు చెప్పిన అన్ని ఆరోగ్య ప్రయోజనాలని పొందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.